స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకు. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడను యథార్థవంతుడనై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలనే కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తన అండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వైపు మనం చూచే వారముగా ఉండాలి. నా దేవా నీ యందు నమ్మకించున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని యందు మనము నమ్మకం ఉంచుకోవాలండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని వాక్యం సెలవిస్తుందండి. దేవుని మాటలు మనం నమ్మాలి, నమ్మేవారముగా ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చెప్పిన మాటను మనము నమ్మేవారముగా ఉండాలి. యెహోవా వైపునకే మన దృష్టి, మన ఆలోచన